హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, లాస్ట్ వీడియోలో నేను చింతకాయలతో చేపల పులుసు చేశానుగా. సో అది పులుసు మొత్తం పులుసులాగా దగ్గరికి కాకుండా మొత్తం పులుసులాగా అయితే చేసుకున్నాము. ఇంక ఈరోజు ఏంటి అని అంటే, నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చేపల పులుసు క్లియర్గా మీకు కూడా చూపిస్తా. మీరు కూడా చూసేయండి నాతో పాటు. అలాగే నచ్చితే అందరూ మర్చిపోయానండి, మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు తప్పకుండా నచ్చుతుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. అంటే ఫస్ట్ ఫిష్ ఇంపార్టెంట్ అనుకోండి, చేపలు ఫస్ట్ అవి అయితే పక్కకు పెట్టి అందుకే అవి చూపించట్లేను. ఫస్ట్ అయితే ఇవి మసాలా స్పైసెస్ అండ్ అల్లం పేస్ట్, కొబ్బరి పొడి అండ్ టమాటా ప్యూరీ అండ్ ఉల్లిగడ్డ ప్యూరీ, పుదీనా, కొత్తిమీర, అంతేనండి. వీటికైతే ఇవి కావాలి. అండ్ పసుపు, ఉప్పు, కారం ఇవి మన టేస్ట్కి తగ్గట్టు చేసేటప్పుడే యాడ్ చేస్తాను అవి. సో వీడియో అయితే మనం ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మర్చిపోయాను, ఫస్ట్ చింతపండు నేను పక్కకు పెట్టేసి అందుకే చూపించలేదు. అండ్ మెంతిపొడి కోసం మెంతులు ఇవైతే ఫ్రై చేసి కొన్ని దంచుకుంటాను, మిక్సీలో ఏం వేయను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసి వేసుకుంటా, బాగుంటుందని. అండ్ ఇప్పుడే ఫ్రెష్గా పెట్టాను అల్లం పేస్ట్ కూడా. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడి చేసుకున్నాను, ఆల్రెడీ స్టవ్ కూడా వెలిగించుకున్నాను. అండ్ కావాల్సినంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ ఎక్కువనే పట్టిద్ది, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అంతకుముందు చేపల పులుసులో. సో అంత ఆయిల్ అయితే పోసుకున్నాను. అంటే అప్రాక్సిమేట్గా ఒక 5 స్పూన్స్ అనుకోండి. అండ్ ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. సో ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిపోయింది కదా గాయస్. ఇప్పుడైతే నేను మసాలా స్పైసెస్ అన్నీ వేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం పచ్చిమిరపకాయ ఒక్కటే తీసుకున్నాను, ఇది బాగా కారం ఉంటుందని. మేము తక్కువ, ఆల్రెడీ చెప్పాను కదా మేము తక్కువనే తింటామని, మీకు ఒక్కటే తీసుకున్నాను. ఇది బాగా కొంచెం మసిలినట్టు అవ్వాలి. ఆయిల్ తక్కువ హీట్ అయింది, ఎక్కువ హీట్ చేసుకోవాలి, మారిపోతాయని చెప్పేసి మసాలా స్పైసెస్. సో ఇవి కొంచెం అయితే ఉడికినాయి. ఇప్పుడు నేను అది మన ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. అండ్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. సో ఇప్పుడు ఇందులోనే నేను టొమాటో ప్యూరీ కూడా వేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ అల్లం పేస్ట్ ఇవన్నీ వేసినాక ఇది వేస్తే స్మెల్ వచ్చేస్తుంది, అందుకే నేను ఆనియన్స్లోనే వేసుకుంటా. ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫిష్ చూసారా గైస్, ఆల్రెడీ క్లీన్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫిష్ కూడా పక్కకు పెట్టేస్తున్నా. అన్నీ వేసాక ఉడికాక ఇవి కూడా యాడ్ చేస్తాను అన్నమాట. సో టమాటా ఇంకా ఉల్లిగడ్డ మంచిగా కుక్ అయిపోయినాయి, స్మెల్ కూడా పోయినాయి అనమాట. కొంచెం టైం పట్టింది, కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట అవి స్మెల్ పోయేంత వరకు. అండ్ ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే. మనకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం పసుపు అండ్ మన టేస్ట్కి తగ్గట్టు కారం. నేనైతే ఇది షాప్లో కొన్న కారం కాబట్టి ఒక 4 స్పూన్స్ వేస్తున్నానండి. ఇంకా మీ ఇష్టం, మీరు ఎంతైనా వేసుకోవచ్చు మీ కారంని బట్టి. అండ్ కొంచెం ఉప్పు ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నా, మళ్ళీ ముక్కలు ఉడికేటప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకుంటాను నేను. అండ్ కొంచెం పుదీనా అండ్ అలాగే కొంచెం కొత్తిమీర. ఇవి కూడా మంచిగా కుక్ అయిపోవాలి, ఇందులోనే బాగా కుక్ అయిపోవాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. నేను ఎప్పుడు చేసుకుని ఇలాగే చేసుకుంటాను. టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడైతే మూత తీసుకున్నా, చూసారా కొంచెం ఆయిల్ పైకి తేలినట్టు, కలర్ కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు. ఇలా అయిపోవాలన్నమాట పూర్తిగా. అండ్ ఇందులోకి ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఫిష్ ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఫస్టే చింతపులుసు అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫిష్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడైతే. సో ఇప్పుడు ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ వాష్ చేసి సాల్ట్ వేసి పెట్టాను వాటర్లోనే.
మొత్తం ఇట్లా యాడ్ చేసేసుకోవాలన్నీ. సో గరిటె పెట్టి తిప్పొద్దు. మీ దగ్గర పెద్ద గిన్నె ఉంటే నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టు మీరు మొత్తం ఇలా షేక్ చేసుకోండి. ఎందుకంటే నా దగ్గర అంత పెద్ద గిన్నెలు లేవు, చిన్నదే ఉంది, అందుకని చెప్పేసి నేను షేక్ చేయట్లేదు. గరిటెతోనే మామూలుగా కలుపుతున్నాను. చూడండి, ఇలా కలిపేసుకోండి, ఏం కాదు. ఒక్కసారికే కాబట్టి ఏం కాదు. మళ్ళీ ముక్క ఉడికినాక కలిపితే మొత్తం కులుకులు అయిపోతుంది. చూసారు కదా, ఇలా మసాలాలు ముక్క మీద పడేలాగా కలుపుకోండి అంతే. అంత పెద్దగా కలపాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో మూత పెట్టి ఒక 5 minutes కుక్ అవ్వనిస్తా. తర్వాత చింతపండు రసం యాడ్ చేస్తా. ఈలోపు చింతపండు రసం కూడా మిక్స్ చేసుకుంటా. ఇప్పుడైతే మూత తీసుకొని చూసుకుందాము. చూసారు కదా, కొంచెం డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ పిండి తీసుకున్న చింతపండు గుజ్జు వేస్తున్నాను. మనకి ఇందులో కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అయితే కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కొన్ని జస్ట్ ఇలా అంటున్నాను, నాకు గిన్నె చిన్నగా అవ్వడం వల్ల. సో ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నా, అదే ఉడుకుతుంది. మనం ఈ పులుసు మసిలేలోపు మెంతిపొడి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మెంతిపొడి కోసం మెంతులు అయితే ఫ్రై చేసుకుంటున్నా లైట్గా. కొన్ని మాత్రం ఎక్కువ వేసుకోకూడదు, చేదు వస్తుంది ఎక్కువ వేసుకుంటే, అందుకని నేను కొన్ని ఫ్రై చేస్తున్నా. మెంతులు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని దంచుకుందాం ఇప్పుడు ఇందులో వేసుకొని. ఇలా అయితే దంచుకున్నాను, కొంచెం పొడిలాగా, కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్నాను అనమాట. సో ఇలా. సో చూసారు కదా గైస్, చేపల పులుసు ఎలా మసులుతుందో. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం మసులుతున్నప్పుడే. అలాగే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం. సో నేనైతే మూత పెట్టుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పొడి అవి వేసుకున్నాం కదా, బాగా మసిలిపోయింది. అండ్ ఇప్పుడు ఫిష్ మసాలా అండ్ కొంచెం గరం మసాలా అండ్ కొంచెం మెంతు పొడి చెప్పాను కదా, తక్కువనే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇవి మంచిగా ఇందులో కలిసేటట్టు మళ్ళీ ఒక 5 minutes బాగా మసలనివ్వాలి. మొత్తానికి చెప్తున్నా కదా గైస్, చేపల పులుసు బాగా మసిలితేనే టేస్ట్ బాగుంటుంది. సో మూత పెట్టేసుకొని బాగా దగ్గరికి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మసలనిద్దాం మనము. సో ఫైనల్గా మన ఫిష్ పులుసు అయితే రెడీ. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అలాగే మన ఛానల్ తప్పకుండా ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.